Hi students, good afternoon everyone. Today I am going to discuss about the topic therapeutic drugs. So last class lo సీవీడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో డ్రగ్స్ అంటే థెరప్యూటిక్ డ్రగ్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. డ్రగ్స్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే సీవీడ్స్ యొక్క థెరప్యూటిక్ డ్రగ్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు వీటిని మ్యాక్రోఫైటిక్ మెరైన్ ఆల్గే అంటారు. సీవీడ్స్లోనే థెరప్యూటిక్ డ్రగ్స్ గురించి చెప్పుకున్నాం. సీవీడ్స్ సో వీటిని మ్యాక్రోఫైటిక్ మెరైన్ ఆల్గే అంటారు. మ్యాక్రోఫైటిక్ మెరైన్ ఆల్గే అంటారు. అయితే వీటిని వైల్డ్ అండ్ కల్టివేటెడ్ గ్రోయింగ్ ఇన్ సాల్ట్ వాటర్ అండ్ బొటానికల్లీ సీవీడ్స్ సాల్ట్ వాటర్ అంటే సీవీడ్స్ని తీర ప్రాంతాల్లో వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ సీవీడ్స్ని ఎలా క్లాసిఫై చేశారో కూడా లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. గ్రీన్, బ్రౌన్ అండ్ రెడ్ ఆల్గే కింద వీటిని గ్రూప్స్ కింద వీటిని డివైడ్ చేశారు. నెక్స్ట్ వన్ వీటి యొక్క ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ గ్రీన్ ఆల్గేలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇలా పిగ్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు థెరప్యూటిక్ డ్రగ్స్ గురించి చెప్పుకునే ముందు సో కొన్ని డిసీజెస్కి వీటిని డ్రగ్స్ కింద ఎలా యూజ్ చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ alimент drug dosage. సో ఫస్ట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ప్రెగ్నెన్సీ అండ్ లొకేషన్ బ్రౌన్ కెల్ప్ ఫ్రమ్ ఫ్యూకస్ వెసిక్యులోసస్ అనేటువంటి డ్రగ్ని బ్రౌన్ కెల్ప్ ప్లాంట్ నుంచి ఫ్యూకస్ వెసిక్యులోసిస్ ప్రాసెస్ అనేటువంటి డ్రగ్ని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని ఎంత డోసెస్ ఇవ్వాలంటే 5 grams పర్ డేకి 5 grams ఇవ్వాలి. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రెగ్నెన్సీ అండ్ లొకేషన్ వీటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ అయోడిన్ సెలీనియం. సో దీన్ని ఆర్థరైటిస్ అనేటువంటి డిసీజ్కి ఈ సీవీడ్ ద్వారా వచ్చేటువంటి పౌడర్ని తయారు చేసి అయోడినియం సెలీనియంని డ్రగ్గా ఇస్తారు. సో ఇది 2500 mg పర్ డే ఫర్ 1 year వరకు ఇవ్వాలి. సో అయోడినియం సెలీనియం. ఆర్థరైటిస్ అంటే తెలుసు. ఆర్థరైటిస్ అంటే ఆర్థ్రోస్ అంటే జాయింట్స్ అంటే కేళ్ళ నొప్పులు అంటారు కదా. సో ఈ ఆర్థరైటిస్కి దీన్ని కూడా డ్రగ్గా ఇస్తారు. నెక్స్ట్ వన్ ఆల్జిన్ అండ్ కైటిన్. సో వీటిని ఈసోఫారింజియల్ రిఫ్లక్స్ అంటే ట్రామా
అండ్ వౌండ్ డ్రెస్సింగ్ అంటే వౌండ్ డ్రెస్సింగ్ అనేటువంటి డిసీజెస్కి ఆల్జిన్ అనేటువంటి కైనిన్ అనేటువంటి డ్రగ్ని ఇస్తారు. దీన్ని 5 grams పర్ డేకి 5 grams అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఆయింట్మెంట్గా కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఎపిలెప్సీ. కైనేట్ అనేటువంటి డ్రగ్ను ఇస్తారు. డోసేజ్ అన్నది మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ వన్, ఇంకా కొన్ని డిసీజెస్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా కొన్ని ఉన్నాయి. సో నార్మల్గా చెప్పేస్తున్నాను. ఎపిలెప్సీ అనేటువంటి ఒక డిసీజ్కి ఈ కైనిన్ అనేటువంటి డ్రగ్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హైపర్ టెన్షన్. ఎవరికైతే హైపర్ టెన్షన్ అనేది హైపర్ టెన్షన్ వల్ల ఏమవుతుంది, బీపీ వస్తుంది. సో వీళ్ళలో పొటాషియం సీవీడ్ పౌడర్ని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 12 grams పర్ డేకి 12 grams అనేది వీళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ వన్, మెటబాలిక్ సిండ్రోమ్. డ్రైడ్ సీవీడ్ పౌడర్. నెక్స్ట్ వన్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే డ్రైడ్ సీవీడ్ అనేది పౌడర్గా తయారు చేసి 4 నుంచి 6 grams 2 monthsకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కొలెస్ట్రాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్రైడ్ సీవీడ్ పౌడర్ని. వెయిట్ లాస్ అవ్వాలంటే హెర్పస్ సింప్లెక్స్ అనేటువంటి డిసీజ్కి సీవీడ్ పౌడర్, సోడియం ఆల్జినేట్ పౌడర్, ఈ రెండు కూడా మిక్స్ చేసిస్తారు. 4 నుంచి 6 months వరకు 4 నుంచి 6 grams 6 months వరకు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్యాన్సర్ అనేటువంటి డిసీజ్కి ఫ్యూకోయిడైన్ యాంటాక్సిడెంట్ ఎక్స్ట్రాక్ట్ వీటిని ఇస్తారు. 20 milligrams ఇస్తారు. నెక్స్ట్ వన్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరల్ డిసీజెస్ అంటే కొన్ని వైరల్ డిసీజెస్ వస్తాయి. వీళ్ళకి కూడా 15 నుంచి 12 to 15 grams అనేవి పర్ డేకి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని డిసీజెస్కి వీళ్ళు ప్లాంట్ సీవీడ్స్ ద్వారా వచ్చేటువంటి డ్రగ్స్ని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ agar, algin, carrazine. agar, algin, carrazine అనేటువంటి ఈ ప్లాంట్స్ యొక్క యూజెస్, వాటిని ఎలా మేకింగ్ ఆఫ్ అగార్, ఆల్జిన్ మరియు కర్రాజిన్ ఎలా తయారు చేస్తారు, వాటి యొక్క యూజెస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అయితే అగార్ ఫస్ట్ వన్. అగార్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే రోడోఫైసీ స్పీసీస్కి చెందినటువంటి ఆల్గేలైన రోడోఫైసీ స్పీసీస్కి చెందినటువంటిది అగార్. రోడోఫైసీ స్పీసీస్కి చెందినటువంటిది. ఈ రోడోఫైసీ స్పీసీస్కి చెందినటువంటి గ్రాసిలేరియా, నెక్స్ట్ వన్ గెలీడియం అనేటువంటి స్పీసెస్ని కలెక్ట్ చేసుకుని వీటిని బాగా బాయిల్ చేయాలి.
సో బాగా బాయిల్ చేసిన తర్వాత కొల్లాయిడ్ రూపంలో ఉండేటువంటి సొల్యూషన్లో ఉండేటువంటి ఒక జెల్లీ లాంటి మెటీరియల్ అనేది తయారవుతుంది. సో దీనికి ఈ జెల్లీ లాంటి పదార్థం అనేది తయారవుతుంది అనమాట. సో అగార్ని తయారు చేస్తారు. నెక్స్ట్ మనం జపాన్, చైనా మరియు జపాన్, చైనా అండ్ కొన్ని కంట్రీస్లో వాళ్ళు తీసుకునేటువంటి రైస్లో కర్రీస్ కింద కూడా నెక్స్ట్ వాళ్ళు ఫిష్ ప్రొడక్ట్స్కి వాళ్ళు ఈ జెల్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా మైక్రోబయాలజీలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ జెల్లీస్గా లేదా జెలటిన్ అనేటువంటి వాటిగా వాటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు కల్చర్ మీడియా ఆర్టిఫిషియల్గా తయారు చేసేటువంటి వాటిలో కూడా కల్చర్ చేయుటకు వీటిని యూజ్ చేస్తారు. సింథటిక్ ఫైబర్ తయారీలోనూ అగార్ను ఒక సొల్యూషన్గా వాడతారు. సో నెక్స్ట్ వన్ న్యూట్రిటివ్ అగార్. సో న్యూట్రిటివ్ అగార్ అంటే న్యూట్రిషన్కి కొరకు కూడా అగార్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే బ్యాక్టీరియా యొక్క గ్రోత్ పెరగడానికి కల్చర్ అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మనం కొన్ని ప్రొడక్ట్స్ని ఫామ్ చేసుకుంటాము, దాన్ని తయారు చేసుకుంటాము కదా, అందులో బ్యాక్టీరియా, ఫంగి వాటిని కూడా యూజ్ చేస్తాం. సో ఇందులో 0.5% పెస్టోన్స్, 0.3% ఈస్ట్, నెక్స్ట్ వన్ 0.1.5% అగారు ఈ విటమిన్స్ అవన్నీ కలిపి బాయిల్ చేస్తున్న వాటర్లో వేసి దీన్ని వేడి చేసినట్లయితే సో ఈ న్యూట్రిటివ్ అగార్ కింద కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఆల్జిన్. సో నెక్స్ట్ వన్ ఆల్జిన్. ఈ బ్రౌన్ ఆల్గే అయినటువంటి ఈ సీవీడ్స్ను స్మాల్ పీసెస్ కింద కట్ చేసిన తర్వాత వీటిని బాయిల్ చేస్తే కనుక సోడియం కార్బోనేట్ మెటీరియల్తో వీటిని బాయిల్ చేస్తే కనుక అది సోడియం ఆల్జినేట్ కింద ఫామ్ అవుతుంది. సోడియం ఆల్జినేట్ కింద ఇది ఫామ్ అవడం జరుగుతుంది. సో దీన్ని 2 hours అలా ఉంచినచో ఏమవుతుంది అంటే అది చాలా థిక్గా అది ఫామ్ అవుతుంది. దీనికి ఎక్కువగా నీటిని చేర్చి దాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా ఈ సెల్యులోజ్ అనేటువంటి మెటీరియల్ దాని నుంచి సెపరేట్ అయిపోతుంది. సో సెపరేట్ అయిపోయిన తర్వాత దానికి ఎయిర్ అనేది బాగా తగిలేటట్టుగా చేసుకుని సో దానిపై వచ్చేటువంటి ఒక నురుగు వంటి మెటీరియల్ తీసివేయాలి. సో అలా చేస్తే కనుక ఈ మెటీరియల్కి కాల్షియం మెటీరియల్ని కలిపి కాల్షియం లిగ్నేట్గా కూడా దాన్ని మార్చడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ దీని యొక్క యూజెస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అగార్, ఆల్జినేట్, కెరాజిన్ కనుక చూసినట్లయితే గిగ్నెటినా స్టెల్లేటా లేదా కోన్రూ క్రిస్పస్. కెరాజిన్లో క్రిస్పస్, గిగ్నెటినా స్టెల్లేటా లేదా కోన్రూరస్ క్రిస్పస్ అనేటువంటి రెడ్ ఆల్గేకి చెందినటువంటి సీవీడ్స్ని క్లీన్గా ఉండేటువంటి వాటర్లో ఎక్కువ టైం వీటిని బాయిల్ చేయడం ద్వారా అందులో ఉండేటువంటి మ్యూసిలేజ్ అనేటువంటి మెటీరియల్ అనేది సెపరేట్ అయిపోతుంది. సో సెపరేట్ అయిపోయిన తర్వాత వీటిని సూప్స్ తయారు చేయడంలోనూ నెక్స్ట్ సీ బఠానీ వీటిని తయారు చేయడంలోనూ అంటే తినడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా నోటిలో ఏర్పడే
ర్యాషెస్ పుండ్లు ఏర్పడడంలోను మలబద్ధకం ఉన్న వారికి కూడా కలగడానికి ఉపశమనం కలగడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ మెడిసిన్లోను కాస్మెటిక్స్లోను కూడా వీటిని విరిగా యూజ్ చేస్తారు. ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ వన్ పాలను మిల్క్ను అది చిక్కగా చేయడానికి, నెక్స్ట్ వన్ జామ్స్ ఇతర ఏవైనా ఏవైనా ఉన్నాయో వాటిని కూడా తయారు చేయడానికి వీటిని యూజ్ చేస్తారు. అలాగే జెల్స్ పిక్స్ తయారీలో కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీటి యొక్క యూజెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే అగార్ ఆల్జిన్ కెరాసిన్ అనేటువంటి వీటి యొక్క యూజెస్ని చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈ మొక్కల యొక్క టిష్యూస్ నుంచి ఆర్టిఫిషియల్గా కొన్ని సీడ్స్ని తయారు చేస్తారు. సీడ్స్ని తయారు చేసి వీటి ఆల్జిమర్స్ అనేటువంటి డిసీజ్ ఉండేటువంటి డిసీజ్ ఏ పర్సన్కి అయితే ఉందో వాటికి మెడిసిన్గా కూడా వీటిని యూజ్ చేస్తారు. బాడీపై ఏర్పడినటువంటి ఏవైనా ర్యాషెస్ కానీ గాయాలు కానీ ఆయింట్మెంట్గా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనం వీటిని ఆహార నాళంలో తీసుకుంటే కనుక వీటి ద్వారా వచ్చినటువంటి వాటిని ఆహార నాళంలో తీసుకుంటే మల పదార్థంతో పాటు బయటికి ఇది ఆయిల్ ద్వారా బయటికి రిలీజ్ అయిపోతుంది, అంటే ఫీకల్ మ్యాటర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో వీటి యూజెస్ చూసుకున్నాము. సో నెక్స్ట్ వన్ సీవీడ్స్ని ఏం చేస్తారు అంటే ఎడిబుల్ సీవీడ్స్ అని లేకపోతే సీ వెజిటబుల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి సముద్ర తీర ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు వీటిని ఆహారంగా తీసుకుంటారు, ఆహారంగా సహపదార్థాలుగా తీసుకుంటారు. సో ఇందులో న్యూట్రియంట్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం ద్వారా, అంటే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం ద్వారా వాళ్ళు ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడడం జరుగుతుంది. నెక్స్ట్ మనం సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని కల్చర్ చేస్తారు. సో ఈ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి జెలాటినస్ అనేటువంటి మెటీరియల్ని తయారు చేస్తారు. అందులో ఈ జెలాటినస్ అనేటువంటి దాంట్లో ఆగార్, ఆల్బినిన్, కెరాగ్రిన్ అనేటువంటి మెటీరియల్స్ కూడా ఉంటాయి. వీటిని పైకోకొలాయిడ్స్ అని కూడా అంటారు. అందువల్ల వీటిని కొన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్లో, అంటే జల్గా చుట్టకు ఎమల్సిఫికేషన్ వీటి వరకు కూడా వీటిని సీవీడ్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనం చాలా మెనీ టైప్స్ ఆఫ్ సీ ఆల్గే లాక్సేటివ్ ఎలక్ట్రోలైట్స్గా ఉపయోగపడతాయి, అంటే విరోచనకారిగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం కొన్ని రకాల సీవీడ్స్ అనేవి మొక్కలు టాక్సిక్ మెటీరియల్ కావు కాబట్టి వాటిని తీసుకోవడం మంచిది. నెక్స్ట్ మనం ఇవి ఎక్కువ అసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి, అంటే థాలస్లోని ఉండేటువంటి వాటిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని ఎక్కువగా వినియోగించడంతో కడుపులో మంట, అల్సర్స్ అనేటువంటి రావడం, ఎలర్జీ అనేటువంటి లక్షణాలు కూడా వస్తాయి. ఈ సీవీడ్స్లో 20-50% వరకు వీటిని డ్రై చేసినటువంటి సీవీడ్స్లో ఈ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫ్రెష్ వాటర్లో, మంచినీటిలో ఇలాంటి సీవీడ్స్ అనేవి మనకి లభించవు. నెక్స్ట్ మనం న్యూట్రిషనల్ వాల్యూస్ చూసినట్లయితే ఇందులో కూడా చాలా ఎక్కువ కంటెంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ సీవీడ్స్ను ఆహారంగా ఎలా ఫుడ్ మెటీరియల్ కింద ఎలా యూజ్ చేస్తారు అంటే కనుక, నెక్స్ట్ మనం ఈ కొరియా కంట్రీస్ వాళ్ళు ఈ జిమ్ అనేటువంటి ప్లాంట్ను, నోరి అనేటువంటి ప్లాంట్ను జపాన్ వారు, జికాని అనేటువంటి ప్లాంట్ను ఆల్గేను, బ్లడ్ను, సూప్ లేదా కరింగ్, పాండ్రాన్ క్రిస్పస్ లేదా కెరాజినస్ వీటిని ఫుడ్స్లో ఓట్స్, నెక్స్ట్ వన్ ఇలాంటి వాటిని కూడా పౌడర్గా చేసి, ఎండబెట్టి పౌడర్గా చేసి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మరికొన్ని స్పీసెస్ మరికొన్ని స్పీసెస్ స్పీసెస్ని చూసినట్లయితే
Ascophyllum chondrus, Acronia, mucus, Gracilaria, Laminaria, Plerocladia, Claria. సో ఇటువంటి ఈ సీవీడ్స్ ప్లాంట్స్ను జపాన్, కొరియా, చైనా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కంట్రీస్లో ఇటువంటి ప్లాంట్స్ అంటే ఆస్కోఫిల్లమ్ కాండ్రస్, ఎక్రోనియా, ఫ్యూకస్, గ్రాసిలేరియా, లామినేరియా, ప్లీరోగ్లోడియా అనేటువంటి ప్లాంట్స్ వీళ్ళు ఎక్కువగా వాళ్ళు విరివిగా యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వీటి యొక్క యూజెస్లో ఇంకా ఫుడ్ ఇండస్ట్రీస్లో ఐస్ క్రీమ్స్, డిజర్ట్స్లో కాన్సన్ట్రేటెడ్ మిల్క్, పాస్తా, ప్రాసెస్డ్ మీట్స్, సాసెస్, చైనీస్ సూప్స్, బీర్ మేకింగ్ ప్రాసెస్లో కూడా యూజ్ చేస్తారు. సోయ్ మిల్క్, యానిమల్ ఫీడ్, డైటిక్ డ్రింక్స్, జామ్స్ వాటిలో కూడా ఫుడ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. ఫుడ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్ కాస్మెటిక్స్, టూత్పేస్ట్, షాంపూ, స్కిన్ కేర్ క్రీమ్స్ వాటిల్లో కూడా కాస్మెటిక్స్గా యూజ్ చేస్తారు. ఫార్మాక్యూటికల్స్, పిల్స్, జెల్స్ రూపంలో కూడా ఫార్మాక్యూటికల్స్ కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఫెర్టిలైజర్స్గా కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ Ascophyllum nodosum అనేటువంటి దీని Ascophyllum nodosum is used since 1916 as a supplementary feed for animals. వీటిని యానిమల్ ఫీడ్ కింద కూడా యూజ్ చేస్తారు. యానిమల్ ఫీడ్ కింద కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫర్టిలైజర్స్. ఫర్టిలైజర్స్గా కూడా యూజ్ చేస్తారు. సో ఈ సీవీడ్స్ అనేవి ఫర్టిలైజర్గా యూజ్ చేస్తారు. ద లార్జ్ బ్రౌన్ ఆల్గే ఎగ్జాంపుల్ మ్యాక్రోసిస్టిస్ ఎస్కోఫిలం వీటిని ఫర్టిలైజర్స్గా కూడా యూజ్ చేస్తారు. సో వీటిని సీవీడ్ అంటే ఫెర్టిలైజర్స్గా యూజ్ చేస్తారు. సప్లిమెంట్ ట్రెడిషనల్ ఫెర్టిలైజర్స్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ కెల్ప్ మీల్, ఏ సెకండ్ టైప్ ఆఫ్ సీవీడ్. దీన్ని కూడా కెల్ప్ మీల్ దీన్ని కూడా ఫర్టిలైజర్గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్న యానిమల్స్లో కూడా ఈ ప్లాంట్స్ని కూడా వీడిని యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కాస్మెటిక్స్ అండ్ బాత్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ కాస్మెటిక్స్
అండ్ బాత్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ అండ్ బాత్ ప్రొడక్ట్స్. సో ఈ సీవీడ్స్ని కాస్మెటిక్స్ అండ్ బాత్ ప్రొడక్ట్స్లో కూడా యూజ్ చేస్తారు. అంటే ఆల్జిన్ సీవీడ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీటిని వైడ్లీ యూజ్డ్ ఇన్ బాడీ లోషన్స్, క్రీమ్స్. నెక్స్ట్ వన్ యాంటీ ఏజింగ్ కాంపోనెంట్స్ కింద కూడా వీటిని యూజ్ చేస్తారు. సో వీటిని సోప్స్లోను, షాంపూస్లోను, ఫేషియల్ మేక్స్ వాటిలోను, మాసేజ్ జెల్స్ వీటిలో కూడా, బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా విరివిగా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వేస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్. వేస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ system. Wastewater purification system. Seaweed is showing potential in the water purification process and aids in keeping clean water available to homes and business by reducing the amount of ammonium and absorbs as much as 95% heavy metals present in water from agriculture fields. అయితే అగ్రికల్చర్ ఫీల్డ్స్లో 95% మెటల్స్ని ఇది అబ్జార్బ్ చేసుకుని వాటర్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. హోమ్స్లో న్యాచురల్గా కూడా ట్రీట్ చేస్తారనమాట. సో వీటిని ఇది అమోనియం అనేటువంటి టాక్సిక్ మెటీరియల్ని ఇది అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆఫీసెస్లోను, అగ్రికల్చర్ ఫీల్డ్స్లోను, నెక్స్ట్ మన హోమ్స్లోను ఈ వేస్ట్ వాటర్ని ఇది ప్యూరిఫికేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మెడిసిన్స్. Seaweed is a common ingredient in supplemental vitamins. ఇందులో విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని మెడిసిన్స్గా కూడా యూజ్ చేస్తారు. అంటే ఆర్థరైటిస్, కోల్డ్, ఫ్లూ, ట్యూబర్క్యులోసిస్, టీబీ ఇలాంటి డిసీజెస్ కూడా ఈ మెడిసిన్స్గా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అగార్ యూజ్డ్ ఇన్ గ్రోయింగ్ బ్యాక్టీరియా అండ్ అదర్ బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్. అగార్ను తయారు చేసే అగారు, ఆల్జిన్, కెరాజిన్ ఇలాంటివన్నీ కూడా మనం ప్లాంట్స్ చెప్పుకున్నాం కదా. ఇందులో మెడికల్ టెక్నీషియన్స్ ద్వారా వీళ్ళు ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ టెక్నిక్స్, పర్టికులర్లీ క్రోమటోగ్రఫీ ఆఫ్ డిఎన్ఏ. ఫోరెన్సిక్ సైన్సెస్లోను, ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది కదా, ఆ సైన్సెస్లోను. నెక్స్ట్ వన్ క్రోమటోగ్రఫీ, డిఎన్ఏ వీటిలో కూడా విరివిగా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. వీటిని విరివిగా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సో ఈ రోజు క్లాస్లో టోటల్గా కొన్ని టాపిక్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము, చెప్పుకున్నది ఒకసారి చేస్తే కనుక సీవీడ్స్ అనేవి ఎక్కడుంటాయి అంటే సీమోసెస్ కానీ సీవీడ్స్ కానీ ఎక్కడుంటాయి. ఇవి ఇంచుమించు 20 to 30 మీటర్స్ యొక్క డెప్త్లో ఈ సీవీడ్స్ అనేవి పెరగడం జరుగుతుంది, గ్రో అవుతాయి. సో వీటిని 3 మేజర్ గ్రూప్స్ కింద కేటగరైజ్ చేశారు. ఆ 3 మేజర్ గ్రూప్స్ ఏంటంటే బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే, గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ వన్ సీవీడ్స్ యొక్క యూజెస్, సీవీడ్స్ యొక్క మెడిసిన్స్ తయారీలో ఎలా యూజ్ చేస్తారు, ఫార్మాస్యూటికల్లో ఎలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఆహారంగా కూడా వీటిని ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో టోటల్గా ఇప్పటివరకు
పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో టోటల్గా యూనిట్ వన్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్. అక్కడ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ కింద చేసి, అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, పోస్ట్ మార్టం స్టేజెస్, రిగర్ మార్టిస్, స్పాయిలేజ్ ఇన్ మెరైన్ ఫిష్, ఫ్రెష్ వాటర్ ఫిష్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్, వీటి గురించి యూనిట్ 1 అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద వీటిని చెప్పుకోవడం జరిగింది. యూనిట్ 2కి వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్ అంటే ట్రెడిషనల్ మెథడ్స్, అందులో సన్ డ్రైయింగ్, సాల్ట్ కరింగ్, పిక్లింగ్ అండ్ స్మోకింగ్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత అడ్వాన్స్డ్ మెథడ్ అంటే మోడర్న్ మెథడ్, చిల్లింగ్, ఐసింగ్, రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్, ఫ్రీజింగ్, క్యానింగ్, ఇరాడియేషన్, ఎసిలరేటెడ్ ఫ్రీజ్ డ్రైయింగ్, ఏఎఫ్డి, వీటి గురించి యూనిట్ 2లో కూడా డిస్కస్ చేసుకున్నాము పార్ట్ 1, పార్ట్ 2 కింద. యూనిట్ 3కి వచ్చేసరికి ఫిష్ ప్రొడక్ట్, పార్ట్ 1లో ఫిష్ ప్రొడక్ట్స్ గురించి అంటే మిన్స్డ్ మీట్, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్, ఫిష్ లిక్విడ్, ఫిష్ ప్రోటీన్ కాన్సన్ట్రేట్, ఫిష్ చౌడర్, ఫిష్ కేక్, ఫిష్ సాస్, ఫిష్ సలాడ్స్, ఫిష్ పౌడర్, పెట్ ఫుడ్ ఫ్రమ్ ట్రాష్ ఫిష్, ఫిష్ మాన్యూర్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఫిష్ బై ప్రొడక్ట్స్, ఫిష్ గ్లూ, ఇవన్నీ కూడా స్టాండ్ పిన్స్, ఇవన్నీ కూడా ఫిష్ మాస్, ఇవన్నీ కూడా యూనిట్ 3లో డిస్కస్ చేసుకున్నాము పార్ట్ 1 కింద. సో పార్ట్ 2లో సీవీడ్ ప్రొడక్ట్స్ అంటే సీవీడ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే టోటల్గా మనం 3 యూనిట్, టోటల్గా ఈరోజు క్లాస్లో 3 యూనిట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ యూనిట్లో వచ్చేసరికి 4th యూనిట్లో శానిటేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్ 4th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. అందులో మళ్ళీ శానిటేషన్ ఇన్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అంటే ఎన్విరాన్మెంటల్ హైజీన్ అండ్ పర్సనల్ హైజీన్ ఇన్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ గురించి, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్, ప్రీ ప్రాసెసింగ్ కంట్రోల్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్టర్ ప్రాసెసింగ్, రెగ్యులేటింగ్ అఫైర్స్ ఇన్ ఇండస్ట్రీస్, వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పటివరకు 3 యూనిట్స్ అయిపోయాయి. సో అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను గ్రూప్లో పెడతాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అన్నది కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా డిస్కస్ చేసుకున్నాము. యూనిట్ 1 నుంచి ఎస్ఏలు వస్తాయి, షార్ట్స్ వస్తాయి. అదే హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్, స్టోరేజ్ ఎలా చేస్తారు, స్టోరేజ్ గురించి చెప్పుకున్నాం కదా, అందులో నుంచి ఎస్ఏ డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయి కదా, అడ్వాన్స్డ్ మెథడ్స్లో నుంచి ఒక ఎస్ఏ వస్తుంది, ఒక షార్ట్ వస్తుంది. 3rd యూనిట్లో నుంచి డెఫినెట్గా ఈ 3rd యూనిట్ సీవీడ్స్ గురించి, లేదా సీవీడ్స్ యొక్క ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, లేదా సీవీడ్స్ యొక్క యూజెస్ గురించి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.